విశ్రాంతి దినం 7వ దినమున దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని బిడ్డల్లా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం 7 దినాలు కూడా పనికి వెళ్తున్నాం. 6 దినాలే కాదు, 7వ దినం కూడా పనికి వెళ్తున్నారు. కాబట్టి అలాగా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీకు ఎత్తైన ఏదైనా సరే విశ్రాంతి దినమున పని చేయకూడదు. ఎందుకంటే ప్రతిదీ ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి, దేవుని ఆరాధించే దినం. కాబట్టి ఏదైనా నీ దాసుడైనను దాసైన నీ పరదేశైన ఇంట్లో ప్రతిదీ ఏది కలిగిన సమస్తము ఆ దినాన్ని ప్రకటించాలి. ఆ దినాన్ని వ్యర్థపరుచుకుని ఆరాధించే దినము. కాబట్టి మీరు వ్యర్థపరుస్తున్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం విశ్రాంతి దినాన్ని పాటించాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని